చేసినాను. ఊరి నీ పుట్టి మునగా శుభమా అంటూ బయలుదేరితే ఒంటి బ్రాహ్మణుడు నీవెదురొచ్చితివేవి? అట్లయినా దుర్శకన దోషాన్ని ఏమని అర్థము? నీతో కొంత దూరం వచ్చింది నడుము. ఆహా, కొంత దూరమేమి? చింతామణి ఇంటి వరకు రమ్ము, మంచి తాంబూలం ఇప్పించదను. దాన్ని తాంబూరము దాని మేరుడు కానీ నేను అసలుకి మాత్రం రాను. ఏమా అక్కడ వేశ్యమాత ఉండును. వేశ్యమాతనను వెర్రి కుక్కలను నాకు చాలా భయం మిత్రమా. శ్రీహరి అతిథి కాదులే. ఏమిటేమిటి? చింతామణి తల్లి పేరు శ్రీహరియా? వరాల కుప్ప వంటి పేరు అయ్యి. శ్రీ అనగా ఈశ్వరం కదా, హరి అనగా దాన్ని హరించినది మాట కదా. ఇకనేమి ఊర్నాడు ఈ బౌడు అమాయకుల శరణంతో హరించు దానికి అదంత సార్థనామం మిత్రమా. మిత్రమా దానికి తోడు దాని కూతురునకు నరహరి ఆయన నామకరణం చేసుకును రక్తిగా ఉండేది. మిత్రమా శ్రీహరిని చూచినచో నీవు అట్లా అనవు. దేవుడా చూడకే. చూచావా? చూశాను. అదెప్పుడు? ఒకసారి నేను ఇక్కడికి వచ్చేసరికి అది గుమ్మంలో నుంచుని ఉంది. దాన్ని చూడగానే వెనుక మా పొలంలో చచ్చిపోయిన వరుడు జ్ఞప్తికి వచ్చి ముచ్చెమటలు బట్టి బట్టలు తడిసిపోయినవి. ఆ పాటున అదే పొగ్గగా ఇంటికి పరిగెత్తి తిని రెప్పవాల్సిదినా ఆ తాటి జంకతల నూకు మిసము కప్పలు తాడెప్పుడు చింపిరి చుట్ట పీక ఇవన్నీ కళ్ళెదురు ప్రత్యక్షమయ్యా. ఎంత దండకం చదివితివయ్యా. సరి సరి మిత్రమా, ఆ శ్రీహరి మాట అట్లుంచుము. బా చింతామణి మాత్రము చెప్పుకోదగినది మిత్రమా. ఎందులో అని అలా చిన్నంగా అడుగుతావేమయ్యా మిత్రమా. ప్రథమంగా చక్కదనములు పెరడదానే ఉంటేమన్నమాట మిత్రమా. సానుల విషయంలో చక్కదనం అన్న మనకు అర్థమున్నదా మిత్రమా. ఆ మొగం మీద రంగుపూత, కనుబొమ్మల మీద కాటుక, పెదవులొత్తుక, ఆ తేర సొమ్ములు, ఆ జూలు జుబ్బ, ఆ 12 పడకల పావడ ఇవన్నీ తీసివేయించి మా ఆవిడ కట్టుకుని మునివైపు చేరవంటి దానిని కట్టించి నిలువం పెట్టి చూసిదివా దాని అందచందములు ఇప్పుడే తేలగలవు. చింతామణిని చూచినచో నీ సిద్ధాంతాన్ని తప్పగా మార్చుకుంటావు. నీ కన్నులతో చూసినట్లే కావచ్చును కానీ మిత్రమా ఇంత సులభంగా దాని మాయలో ఎట్లు తగలబెడితే రామరామ ఎంత మాట అన్నావయ్యా నా చింతామణిని. ఇవే కాదులే ప్రతి ఒక్కరికి అదే వ్యసనం మిత్రమా. ఆ చింతామణి నా చింతామణి ఏ మాయలు ఏ మంత్రాలు ఎరుగదు. ఏ పూర్వజన్మ సుకృతం వల్లనో ఏ భగవంతుని దయవలనో మా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగమట్లు కూడినది తెలిసినదా. ఆహా ఏమి అనురాగము ఏమీ లేదు మిత్రమా. వేశ్యల పట్ల తమరికేదో దురభిప్రాయం ఉండి అట్లు మాట్లాడుతున్నావు మిత్రమా. నీవన్ని గ్రంథంలో చదివిది కదా. చదివితిని కదా. ఏ కవి అయినా వారకాంతలకు ఒలపునట్టు వ్రాసిన వారును వారకాంతల తత్వం ఎరుగురని నా నమ్మకం. ఆహా ఏమి నమ్మకము తమరి బాట ఒప్పుకుందే తమరు వదిలేయట్లేదు. నీ మాటకే వద్దాం. వేశ్యలలో మాత్రం యోగ్యురాలు ఉండకూడదా మిత్రమా. కుంభరామలో ఇత్తడి ముంతలను పడపకెత్తలలో పతివ్రతలను ముందు మాట అయ్యగా నీకు ముందు పుట్టబోరు కూడా. మిత్రమా
దామోదర శాస్త్రి దామోదర దామోదర ఆ దోమాడకరణం వల్ల ఈ పూట నా వెంట పడితేవేమి లెమ్ము లెమ్ము నేను వెళ్ళి తీరాను మిత్రమా ఏదో చూడు మిత్రం కుల సతి చింత జనకుండు నిరంతరమాత్మగుండ బంధువులు వ్యతంజంగా మిత్రమా నా ప్రియమిత్రుడు కనుకొని నాకింత నీతి బోధ చేశావు. కానీ మిత్రమా చింతామణిని చూడందే నాకు చిత్తశాంతి లభించదు మిత్రమా. ఇప్పట్టున నీవు ఎన్ని నీతి వాక్యములు చెప్పినాను నిత్యమముగా నా చెవులకు చేరనే చేరవయ్యా చేరనే చేరవు అంటూ మామిడి పండు రగించడు తరి మిత్రమా అంటూ మామిడి పండు రగించడు తరి ఉడుకటన్న ఎవరు రకుంటూ దుర్యడు వేళ ఉచ్చిష్టమన్నా విక్రమా ఉచ్చిష్టమన్నా లోతగంతడెవడో కంట సోచి ఆపి నాకు దారి వెళ్ళాలి నన్ను వెళ్ళవద్దు మిత్రమా వెళ్ళాలి మిత్రమా వెళ్ళాలి మిత్రమా వెళ్ళండి నాకు చిత్తశాంతి లభించదు మిత్రమా నా మిత్రుడు కదా నా బాల్య మిత్రుడు నన్ను అర్థం చేసుకోలేవు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళి తీరాలి చూడు మిత్రమా సకల శాస్త్ర పారగుతుడైన బెళవ మంగళమూర్తి ఒక వేశ్యాలనుడై ఈ విధంగా చెడిపోయాలని వారు అనేకులు అనుకోండి మన ఆత్మలో శుద్ధి ఉండవలేను కదా నేను వెళ్ళి తీరాలి మిత్రమా ఎంత చెప్పినా నువ్వు నించుకొని వేయి మిత్రమా నేను వెళ్ళాలి వెళ్ళనీయవా మిత్రమా బాల్యమిత్రుడు అని ఇప్పటి వరకు నువ్వు చెప్పిన మెట్ట వేదాంతం విన్నందుగా వెళ్ళాలి మిత్రమా విన్నాను వెళ్ళి తీరాలి వెళ్ళనీయవు నా మాట విని మిత్రమా నా చింతామణికి అడ్డుకోడుగా నిలిచేవారిని ఎవరిని సహించని మిత్రమా ఏవి